దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 5th ఆగస్ట్ 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనము. ద బుక్ ఆఫ్ ఏమోస్ చాప్టర్ 5 and verse 24. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయము నీతి మన జీవితంలో ప్రవహింపబడునుగాక. న్యాయము, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు మన రోగములను భరించారు. యేసు ప్రభువారు మన దరిద్రతను భరించాడు. మనము దరిద్రతగా, మనము రోగముగా ఉండట అన్యాయము గనుక న్యాయము పారనివ్వాలి అని ఈరోజు వాక్యము ద్వారా మనం వింటున్నాము. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. బట్ లెట్ జడ్జ్మెంట్ రన్ డౌన్ లైక్ వాటర్స్ అండ్ రైచియస్నెస్ యాజ్ ఏ మైటీ స్ట్రీమ్. జడ్జ్మెంట్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. న్యాయము మన పక్షంగా ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువారు మన పాపముల కొరకు చెల్లించారు. సో జస్టిస్ is on your side because Jesus paid the price. ఈరోజు నీవు అన్యాయముగా అనారోగ్య పాలై ఉన్నావేమో, అన్యాయముగా ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నావేమో, అన్యాయము నిన్ను 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 కమ్ముకునిందేమో. ఈరోజు దేవుడు నీకు న్యాయమును ప్రకటిస్తున్నాడు. ద లార్డ్ ఈజ్ ప్రొక్లైమింగ్ జస్టిస్ ఇన్ యువర్ లైఫ్. ఆల్సో ఈజ్ ప్రొక్లైమింగ్ రైచియస్నెస్. నీతిని ఆయన ప్రకటిస్తున్నాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు నీకు న్యాయము జరుగుతున్నది. కనుక ఈరోజు ఈ వాక్యముతో ప్రార్థన చేద్దాం. ప్రభా, నా జీవితంలో న్యాయమును దయచే ప్రభా, నీవే న్యాయమూర్తివి ప్రభా అని ప్రార్థన చేద్దాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. हिंदी में पढ़ेंगे आमोस का पुस्तक, उसमें 5 अध्याय और 24 वचन पढ़ रहे हैं. परंतु न्याय को नदी की नाई और धर्म महानंद की नाई बहने दो. प्रभु को धन्यवाद. आपके जीवन में न्याय के बारे में कहा जा रहा है. अब जो समस्या के द्वारा जा रहे हैं वो अन्याय है, क्योंकि यीशु मसीह ने आपका समस्या के लिए दाम चुका लिया. దేవుడు యేసు ప్రభువారు సులువు మీద నీ కొరకు చెల్లించారు. కాబట్టి నువ్వు వెళుతున్న విషయాలన్నీ కూడా అన్యాయములు. ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు న్యాయాన్ని ప్రకటిస్తున్నాడు. యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. నువ్వు వెళ్తున్న పరిస్థితి కూడా నువ్వు వెళ్ళనవసరం లేదు. దేవుడు నీ జీవితంలో న్యాయమును ప్రకటిస్తున్నాడు. రిసీవ్ దట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. आपके जीवन में न्याय होगा. there'll be justice in your life. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితంలో నాయన తండ్రి, మీ ఆత్మ ద్వారా న్యాయమును నీతిని ప్రవహింప చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ మా రాజా, మీకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తున్నాను. ప్రభా, అనారోగ్య బిడ్డలు స్వస్థపరచబడ్డారు, మీకు స్తోత్రం. యేసు ప్రభు నామములో స్వస్థపరచబడ్డారు. స్తోత్రంలో నాయన దేవ, ఉద్యోగాల్లో వ్యాపారంలో నీవు ఆశీర్వదించడానికి స్తోత్రం నాయన. చదువుకుంటున్న బిడ్డలు స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, విదేశాల్లో చదువుకుంటున్న వారిని దీవించి ఆశీర్వదించడానికి స్తోత్రం. హాస్టల్స్లో చదువుకుంటున్న వారు దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో న్యాయమును ప్రకటిస్తున్నాను. సాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీర్తం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధింపు చేసి నీవు కాపాడి ఆస్వాదించి బలపరిచినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ శక్తి, మీ బలంతో నింపినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, సహాయం చేసినందుకు స్తోత్రంలో నాయన. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించనయ్యా. వారి పరిచర్లు నాయన, నీతి న్యాయములు నాయన తండ్రి దేవ ఏలులాగా కృప అనుగురించమని ప్రార్థన చేసిన. భారతదేశము దేశం రక్షణ కొరకు ప్రార్థన చేసినగా నీవే బలపరిచి కాపాడి దేశాన్ని రక్షించినందుకు స్తోత్రం. ఇశ్రాయేల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం
సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చెప్పిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.